వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కూడా జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయటం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్న శాసనమండలి సభ్యులతో జగన్ వివిధ అంశాలపై చర్చించారు, వారికి దిశానిర్దేశం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అడిగి తెలుసుకుందాం. రవీంద్ర చెప్పండి. నిన్న ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు, ఇవాళ ఎంపీలతో భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన దానిపై దిశానిర్దేశం చేయనున్నారు తెలుస్తోంది. ఎన్ని గంటలకు మొదలవబోతోంది, ఏంటి అప్డేట్స్? అరే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఎంపీలతోటి సమావేశం జరగబోతుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా రేపు 27 నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఏ విధంగా ఏ అంశాల మీద పోరాటం చేయాలి ఏంటనే దాని మీద వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఆ అంశాన్ని ప్రధాన ఇష్యూగా ప్రస్తుతం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యాంగబద్ధ సంస్థలకు కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ కూడా చేయట్లేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు కూడా కేసు నమోదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ఇక పార్లమెంట్ లో ఈ అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరపాలి. దేశవ్యాప్తంగా కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ఏ విధంగా బీహార్ లో మారిపోయి ప్రత్యర్థుల మీద దాడులు హింసాత్మక ఘటనలు పాల్పడుతున్నారో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరగాలనేది ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ప్రధానంగా ఏ అంశాల గురించి ప్రస్తావన చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు సూచించబోతున్నారు. అట్లాగే నిన్న కూడా చూసాం శాసన మండలిలో జరగాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితుంది. గడిచిన కొద్ది రోజులుగా అన్ని వర్గాల ప్రజలతోటి వైఎస్ జగన్ సమావేశం అవుతున్నారు. సాధారణ కార్యకర్తలతో సహా మండల స్థాయి నాయకులతో సహా అందరితోటి సమావేశం అవుతుంది. నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమైనటువంటి వైఎస్ జగన్ ఈ రోజు ఎంపీలతోటి సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో ప్రధానంగా అనుసరించాల్సిన వ్యూహాల మీద దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈ హింసాత్మక ఘటనలు, దాడులు, ప్రభుత్వ ఆస్తుల సమస్య ధ్వంసం చేయడం తదితర అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. హరి.